ఇప్పుడు మన కొడంగల్ వాసి అయిన కొడంగల్ బిడ్డ కొడంగల్ రవి మాట్లాడాలని కోరుతున్నాము. ఎందుకంటే ఆయన మాత్రం చెప్పగలుగుతారు వాళ్ళ సీఎం గురించి బాగా. ముందుగా మీకందరు కూడా ఏంటంటే మీరందరూ ఇక్కడ ఉన్నోళ్ళు అక్కడ ఉన్నోళ్ళు వాళ్ళ చివర ఉన్నోళ్ళు వెనక ఉన్నోళ్ళు ముందర ఉన్నోళ్ళు అందరూ కూడా ఒక్కసారి చేయలేపి మనం నినాదాలు ఇస్తే ఈ ఇందిరా పార్క్ లో ఇస్తే ఇక్కడ నుండి ఎక్కడ వరకు దద్దరిల్లాలంటే రేవంత్ రెడ్డి ఏడు ఉంటాడు ఆడికి నిలబడాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. చేతులు ఉన్నోళ్ళు చేతులు లేపి కొట్టండి, చేతులు లేని వాళ్ళు అయితే కొట్టకండి. జై తెలంగాణ, జోహర్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు, జోహర్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు, జోహర్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. వర్ధిల్లాలే నిరుద్యోగుల ఐక్యత, వర్ధిల్లాలే నిరుద్యోగుల ఐక్యత, వర్ధిల్లాలే నిరుద్యోగుల ఐక్యత. ముందుగా వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు అశోక్ సార్ గారు, విఠలన్న గారు, అట్లానే ప్రసన్న హరికృష్ణ సార్ గారు, అట్లానే రగన్న గారు, అట్లానే పృథ్వన్న గారు, అట్లానే సార్ గారు అందరు కూడా తెలంగాణ నిరుద్యోగ జేఏసీ తరఫున ప్రత్యేక ఆహ్వానం పలుకుతూ, ముందుగా నేను మాట్లాడదలుచుకోలేదు, నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతా, మీరు అందరూ ఆన్సర్ చెప్పండి. మనకు ప్రభుత్వం రాకన ముందు ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాడు? ఎన్ని లక్షలు ఇస్తున్నాడు? ఎన్ని లక్షలు ఇచ్చిండా? ఏం చేసిండు? ఏం చేసిండు? ఏం చేసిండు? ఆ తర్వాత గ్రూప్ 1 లో 1:100 ఇస్తున్నాడు. ఇస్తున్నాడా? ఇస్తున్నాడా అసెంబ్లీ సాక్షిగా? మరి ఇవ్వకుండా ఏం చేసిండు? మోసం చేసిండు. ఏం చేసిండు? ఆ తర్వాత జాబ్ క్యాలెండర్, చట్టబద్ధమైన జాబ్ క్యాలెండర్ ఇస్తానని ఇవ్వకుండా ఏం చేసిండ్రు? ఏం చేసిండ్రు? ఆ తర్వాత అదైపోయింది. సర్పంచ్ ఎలక్షన్ కంటే ముందు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి 40,000 ఉద్యోగాలు ఇస్తా సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అని చెప్పిండు. ఇచ్చిండా? ఇవ్వకుండా ఏం చేసిండు? మరి ఇన్ని మోసాలు చేస్తే మనం ఎందుకు ఈడ ధర్నాలో కూర్చోవాలి? మనం ఎందుకు ఇంత ధర్నాలో కూర్చోవాలి? చదువుకున్న వాళ్ళం, భారత రాజకీయాలు చదివినాం, భారత రాజ్యాంగం చదివినాం, భారత ఆర్థిక వ్యవస్థ చదివినాం, భారత సామాజిక వ్యవస్థ చదివినాం. మనం ఇంత చదివి కూడా ఇన్ని మోసాలు చేస్తుంటే ప్రశ్నించకుండా కేవలం ఒక 2,000 మంది 3,000 మందితో ధర్నా చేసుకుంటా ఉన్నాం. తెలంగాణలో ఉన్నట్టు 35 లక్షల మందికి ఇక్కడ నుంచి చెప్తా ఉన్నా, ఇన్ని మోసాలకు వ్యతిరేకంగానే ఈ మహాధర్నా నిర్వహిస్తున్నాం. ఇన్ని మోసాలకు వ్యతిరేకంగానే ఈ రోజు ఇక్కడ ఒక 4-5 వేల మంది ఉండొచ్చు. రేపు అంటే ఒక నెల రోజులు నీకు ఒక టైం ఇస్తా ఉన్నాం. నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు అందరిలాగా. ఒక టైం ఇస్తున్నాం. ఒకవేళ గనక ఒక నెల లోపల నువ్వు 50,000తో నోటిఫికేషన్ అయిపోతే నువ్వు ఇస్తున్న 2 లక్షల ఉద్యోగులకు నిరసనగా 2 లక్షల మంది హైదరాబాద్ దిగ్బంధం చేస్తాం. చేద్దామా? 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 మనం అందరం కూడా దిగ్బంధం చేద్దాం. దానికి అందరు కూడా రెడీ ఉండాలి. అట్లానే ఒక మంత్రి 70,000, 80,000, 90,000 అంటూ ఉన్నారు. కనీసం అవగాహన ఉందా? మీ మంత్రివర్గంలోనే కనీసం చర్చించుకుంటున్నారా? మీరు నిజంగా 60,000, 70,000, 80,000, లక్ష ఇచ్చింటే అశోక్నగర్ చౌరస్తారా అండి? మీరు ఒక శ్వేతపత్రం పట్టుకుని అశోక్నగర్ చౌరస్తారా అండి? ఒకవేళ మీరు ఇస్తే మీకు పాలాభిషేకం చేస్తాము, లేకపోతే ఇయ్యలేదంటే మేము తప్పు చేసినామని యావత్ ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అశోక్నగర్ చౌరస్తాలో ముక్కు నేలకు రాసిపోవాలని ఈ నిరుద్యోగ మహాధర్నా నుంచి డిమాండ్ చేస్తా ఉన్నా. ఆ తర్వాత ఇంకా ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, చాలా మిత్రులు ఉన్నారు కాబట్టి నేను ఇంతటితో ముగిస్తా ఉన్నా. జై తెలంగాణ, జోహర్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు. ఆదిలాబాద్ వాసి అయిన సోమేష్ ని మాట్లాడుకోబోతున్నాము. ఏజెన్సీ బిడ్డ. వేదికపై ఉన్న పెద్దలకు మరియు నాతోటి ఉన్న మిత్రులకు, అక్క చెల్లెళ్లకు ఈ రోజు ఈ సభకు వచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పింది. మరి ఇచ్చిందా? జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని చేసిందా? మరి ఇన్ని మోసాలు మాట్లాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము చెప్పదలుచుకున్నది ఒకటి, మాకు రావాల్సిన ఉద్యోగాలు మాకివ్వండి, మాకు రావాల్సిన నిరుద్యోగ భృతి మాకివ్వండి, మాకు రావాల్సిన జాబ్ క్యాలెండర్ మాకివ్వండి. మేము ఈ రోజు ఇక్కడ సభ పెట్టుకున్నామంటే ఈ రోజు నిరుద్యోగులందరూ కలిసి ఐకమత్యంగా కలిసిమెలిసి ఈ రోజు మేము సభ పెట్టడం జరిగింది.
వాస్తవంగా చెప్పాలంటే మా ఏజెన్సీ ప్రాంతాలలో మేము అడవులలో గూడాలలో తాండాలలో నివసించే మా ఏజెన్సీ ప్రాంతాలలో ప్రత్యేకంగా జీవో నంబర్ 3 ఉండే. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమో ఆ జీవో నంబర్ 3 కొట్టిపారేసింది. ఆ జీవో నంబర్ 3 వల్ల పాపం ఏజెన్సీ ప్రాంతాలలో గిరిజన ఆదివాసులు చాలా ఉద్యోగాలు పొందేటోళ్ళు. కానీ ఈ రోజు పోవడం వలన మాకు ఒక నోటిఫికేషన్ రాకుండా ఉంది. మరి మా ఏజెన్సీ ప్రాంతాలలో ప్రత్యేకంగా ఐటీడీఏ ఏర్పాటు చేయడం జరిగింది. అది ప్రత్యేకంగా ట్రైబల్ కోసమే ఉండేది. కానీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రత్యేకంగా ఐటీడీఏలో కూడా మేము నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. కానీ ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ లేదు. మరి ఆదిలాబాద్ లో మన రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా బట్టి విక్రమ గారు పెద్ద పెద్ద సభలు పెట్టారు, పెద్ద పెద్ద ధర్నాలు పెట్టారు, అక్కడ పాదయాత్ర పెట్టారు. అక్కడ వచ్చినప్పుడు చెప్పడం జరిగింది, బాబు మీ అడవి ప్రాంతాలలో నివసించే 4 ఐటీడీఏలో ఖమ్మం, భద్రాచలం, మన ఏటు నగరం, ఇటు ఊట్నూరు ఐటీడీఏ, యమగ్నూరు ఐటీడీఏ, ఇలా 4 ఐటీడీఏలో కూడా మీ అందరికీ మేము ప్రత్యేకంగా నోటిఫికేషన్ ఇచ్చి మీ నిరుద్యోగులందరినీ ఆదుకుంటామన్నారు. కానీ రాను 2 సంవత్సరాల కాలం గడిచిపోయింది. మరి ఇప్పటి వరకు ఒక నోటిఫికేషన్ లేరు. సరే ఆ నోటిఫికేషన్లు కాకుండా కనీసం ఈ జనరల్ నోటిఫికేషన్ ఇస్తారేమో అనుకుంటే ఈ జనరల్ నోటిఫికేషన్ తెలియదు. ఏమైనా అంటే నిరుద్యోగులు మీరు కాదు, మీరందరూ పేడ్ బ్యాచ్ లో మీరందరూ ఇది అని మాట్లాడతారు. మరి ఈ రోజు వందల మంది, వేల మంది నిరుద్యోగులు ఇక్కడ వచ్చారు. వీళ్ళందరూ పేడ్ బ్యాచేనా అని నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డికి. ఖబర్దార్ బిడ్డ రేవంత్ రెడ్డి, నేను అడుగుతున్నది ఇక్కడ నిరుద్యోగుల బాధ ఏందో మాకు తెలుసు. నిరుద్యోగులు ఎంత కష్టపడి చదువుతున్నారో మాకు తెలుసు. నిరుద్యోగులు 5 రూపాయల భోజనం తినుకుంటా పాపం తల్లిదండ్రులు 5,000, 10,000 రూపాయలు పంపిస్తే ఇక్కడ చదువుకుంటున్నారు పాపం. ఈ రోజు పాపం రైతులకు మా తల్లిదండ్రులు అందరూ రైతుల బిడ్డలం మేము. ఈ రోజు మాకు 5 రూపాయలైనా గానీ 5,000 రూపాయలైనా కానీ పంపిస్తే కంపల్సరీ అక్కడ పంటలు పండాల. పంటలు పండకపోతే నష్టపోవడం వలన కనీసం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు ఇచ్చి మా పిల్లలకు పంపిద్దామంటే ఆ రైతు బంధు కూడా దిక్కులేదు. మరి ఇక్కడ నిరుద్యోగులు మేము చదువుకుంటే కనీసం ఆ డబ్బులు వస్తాయైనా మేము ఇక్కడ 5 రూపాయల భోజనం కాకుండా మరి మంచి భోజనం తింటామని ఆలోచిస్తాం. కానీ ఇంత దరిద్రమైన మనం కాంగ్రెస్ ప్రభుత్వానికి తీసుకొచ్చి ఈ 2 లక్షల ఉద్యోగాలు కాకుండా ప్రత్యేకంగా మా ఏజెన్సీ ప్రాంతాలలో జీవో నంబర్ 3 కూడా పునరుద్ధరించాలని నేను వేడుకుంటున్నా. మరి ఈ రోజు ఇక్కడ ప్రతి స్టడీ హాల్లో గాని నిరుద్యోగులు మరియు ఇన్స్టిట్యూట్ నుండి వచ్చిన మిత్రులు, అదేవిధంగా గత 15 రోజుల నుండి మన ఇంద్రానాయక్ కుమార్ గారు, మరి సంభు గారు, మన వెంకట అన్న గారు, రవి గారు, ఇలా చాలా మంది నిరుద్యోగులు కష్టపడి ఈ రోజు మన హక్కుల కోసం, మన నిరుద్యోగాల కోసం, మన 2 లక్షల ఉద్యోగాల కోసం పోరాటం చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ రోజు మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించకపోతే రాను మండల స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు భారీ ఎత్తున బహిరంగ సభలు పెడతామని ఇక్కడ నుండి నేను హెచ్చరిక జారీ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఎవరీబడి. వెంకటేష్, లైబ్రరీ అభ్యర్థి. నిరుద్యోగ మిత్రులకు అదే విధంగా 10 రోజుల నుంచి ప్రతి స్టడీ హాల్లు, లైబ్రరీలు తిరిగి ఈ ధర్నాను సక్సెస్ చేయాలి, నిరుద్యోగులందరినీ ఐకమత్యం చేయాలని చెప్పి తిరిగినటువంటి మన కోడంగల్ రవణ కానీ, ఇంద్రనాయ్ కానీ, అదేవిధంగా బూక్య కుమార్, సోమేష్, వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఒకటేంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే ధర్నాలు చేసే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా మా కష్టాలు చూసిర్రు, మా దగ్గర ఉండి మా సమస్యలు విన్నారు కాబట్టి మేము ఏం చెప్పకుండా వాళ్ళ అధికారంలోకి వస్తే చాలు మా హామీలన్నీ నెరవేరుస్తారని చెప్పి ఆశించినాం. ఇప్పుడు గోసపడతా ఉన్నాం. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు 2 ఏళ్ళు అయింది. హామీలు అడుగుతా ఉంటే కొందరు ఏమంటున్నారు అంటే టీఆర్ఎస్ వాళ్ళు అంటుర్రు, కొందరు బీజేపీ వాళ్ళు అంటుర్రు, కొందరు అయితే అసలు చదువురాని వాళ్ళు అంటుర్రు, ఇంకా కొందరు అంటే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి జాబులు చేసేటువంటి కొందరు లకారంతో కూడినటువంటి పదాలు మాట్లాడుతూ ఉంటే తెలంగాణలో ఉన్నటువంటి ఒక్క మేధావి కూడా స్పందించలేదు. పృథ్వీ అన్న గానీ, అశోక్ సార్ గానీ, విఠల్ అన్న గానీ, వీళ్ళు తప్ప ఒక్క మేధావి కూడా లకారంతో 35 లక్షల మంది నిరుద్యోగులకు సంబంధించిన అంశంపై మేము ధర్నా చేస్తూ ఉంటే మాకు సహనం నశించి మా జీవితాలు ఆగమైపోతున్నాయని ధర్నాలు చేస్తూ ఉంటే మమ్మల్ని ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే వెనిజులాకు సంబంధించినటువంటి ట్విట్టర్ ఓపెన్ చేస్తే వెనిజులా ఇష్యూలే కనిపిస్తున్నాయి. కానీ నిరుద్యోగులు 8 మంది చనిపోయినారు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే. ఎవరు బాధ్యులు? అదే విధంగా శ్రీధర్ బాబు గారు మేనిఫెస్టో చైర్మన్, మేనిఫెస్టోలో ఏడాది లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి రాసినటువంటి వ్యక్తి.
శాసన మండలి ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకోండి అని అంటుండు. పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ 5 సంవత్సరాలకు సంబంధించి 2 లక్షల ఉద్యోగాలు అన్నామని చెప్పి ఆయన అంటున్నారు. నిన్ననే ఆయన యూట్యూబ్ స్టార్లు ఉంటారు, వాళ్ళు ఏమంటారు అంటే త్వరలో ఉద్యోగాలంట. శాంతకుమారిపై సంవత్సరం కింద వేసిర్రు ఉద్యోగ ఖాళీలపై కమిటీ, ఆ కమిటీ రిపోర్ట్ వేయలేదు, వీళ్ళకి త్వరలో ఉద్యోగాలంట. అసలు వీళ్ళని ఏమనలే. దయచేసి నేను యూట్యూబ్ వాళ్ళని అడుగుతా ఉన్నాను, వీళ్ళకు ఈ బల్మూరు వెంకట్ గానీ, యూట్యూబ్ స్టార్ అయినటువంటి బల్మూరు వెంకట్ గానీ, అద్దంకి దయాకర్ గానీ, చానగన్ దయాకర్ గానీ, రియాజ్ సార్ గానీ, వాళ్లకు నిరుద్యోగ ఇష్యూలు ఏవి తెలియదు. అసలు వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు సీఎం గారు. నిరుద్యోగుల ఇష్యూలు మాట్లాడదామంటే వాళ్ళ గురించి తమ్నేలు పెట్టి త్వరలో అని చెప్పి ఇవన్నీ పెట్టి నిరుద్యోగుల ఇష్యూలు డైవర్ట్ చేసే ప్రయత్నం చేయొద్దు అని చెప్పి కోరుకుంటున్నాం. అదే విధంగా పేపర్ లీకేజ్ పై సిట్టు వీళ్ళు ఏమన్నారంటే అధికారంలోకి వచ్చిన వెంటనే పెద్ద తలకాయలు ఉన్నారు, పెద్ద తలకాయల్ని ఖచ్చితంగా మేము బయట పెడతామన్నారు, సిబిఐ ఎంక్వైరీ అన్నారు. మరి 2 ఏళ్ళు అయింది, ఏమైంది? వాళ్ళు ఫోన్ ట్యాంపరింగ్ సంబంధించి 2 సిట్లు వేసిర్రు, విచారిస్తూనే ఉన్నారు. ఇంకా గతంలో పైట సిట్టు 300 మందిని విచారించారు, ఇప్పుడు విచారిస్తున్నారు. మన పేపర్ లీకేజ్ కి సంబంధించి ఎంత మందిని విచారించారు అంటే వాళ్ళు పేపర్లు అమ్ముకుంటే వీళ్ళు ఉద్యోగాలు అమ్ముకున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా సహనంతో ఆడుకోవద్దు, మా జీవితాలు ఆగమవుతున్నాయి. మీరు ఇదే విధంగా మా సహనంతో ఆడుకుంటే మాత్రం నిరుద్యోగులందరం కూడా రోడ్లు ఎక్కితే, మీరు బంగ్లాదేశ్, నేపాల్ లాంటి ఉద్యమాలు చూసారు కానీ కడుపు మంటతో నిరుద్యోగులు రోడ్ల మీదకి వస్తున్నారంటే ఎవరు ఆపే తరం కాదు. కాబట్టి దయచేసి స్పందించి ఇమీడియట్ గా ఖాళీగా ఉన్నటువంటి నోటిఫికేషన్లన్నీ విడుదల చేయాలని చెప్పి కోరుకుంటున్నాను.